లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం రోజున నాకైతే పూజ చేసుకోవడానికి కుదరలేదు. అందుకే ఈ వీక్ చేసుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి లేచి తలస్నానం చేసుకుని ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక నైటే మినపప్పు శనగలు నానబెట్టేసుకున్నాను. ప్రసాదం చేస్తూనే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. అక్షింతలు, తోరణాలు అన్ని. ఇక నైట్ కావాల్సిన సామాన్ అంతా తెచ్చి పెట్టుకున్నాను. 5 రకాల ప్రసాదాలు అయితే అయిపోయినాయి. మా పిల్లల్ని లేపి స్కూల్ కి పంపించాలి. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా. ఇక వాళ్ళని అయితే స్కూల్ కి పంపించిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ చాలా బాగా జరిగింది. పూజ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో మీద ఫోకస్ చేసామంటే పూజ మీద ఫోకస్ ఉండదు. నేను అందుకనే మనస్ఫూర్తిగా మనసంతా నిమగ్నం చేసుకొని అమ్మవారిని పూజించుకున్నాను. చాలా బాగా అనిపించింది. నేను ఇలా చేసుకోవడం ఫస్ట్ టైం. ఈ ఇయరే స్టార్ట్ చేశాను. ఇక చిన్న చిన్నగా ఇలానే చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇక బయట 5 ముత్తైదువుల్ని పిలిచి వాయినాలు ఇచ్చిన తర్వాత మా పాపకు కూడా వాయినం అయితే ఇచ్చాను. ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు అంటే లక్ష్మితో సమానం. సో వాళ్ళని ఆ రోజు లక్ష్మీదేవులుగా భావించి మనం వాళ్ళకి వాయినాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. సాక్షాత్తు అమ్మవారి ఇచ్చినట్టే లెక్క. అలాగే మా చెల్లెల కూతురు కూడా వచ్చింది. తనకు కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి చిన్న లక్ష్మికి కూడా పసుపు పూసి బొట్టు పెట్టి వాయినం అయితే ఇచ్చాను. ఆ చిన్ని లక్ష్మి కూడా నన్ను ఆశీర్వదించింది. నేనైతే ఇలా సింపుల్ గానే చేసుకున్నాను, ఏం గ్రాండ్ గా చేసుకోలేదు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.